యెస్టర్‌డే కూడా రఫ్‌గా నేను రిపీట్ చేశాను. చూడండి మన హలో ప్రోగ్రామ్‌లో ఏ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాం. బి అనే ఒక వేరియబుల్ తీసుకున్నాం. సో, ఆ వేరియబుల్ ముందర మీరు స్టాటిక్ అని రాసేటైతే దానికొక స్పెషల్ పవర్ అనేది వస్తుందని చెప్పాను. ఏంటమ్మా స్టాటిక్ వేరియబుల్‌లో మనకొచ్చే 2 అడ్వాంటేజెస్ ఏంటి? ద ఫస్ట్ అడ్వాంటేజ్ ఈస్ డైరెక్ట్‌లీ వి కెన్ యూజ్ ద స్టాటిక్ వేరియబుల్స్ ఫ్రమ్ ద మెయిన్ మెథడ్. అంతే కదమ్మా! డైరెక్ట్‌లీ వి కెన్ యూజ్ ద స్టాటిక్ వేరియబుల్స్ ఫ్రమ్ ద మెయిన్ మెథడ్ వితౌట్ యూజింగ్ ఎనీ ఆబ్జెక్ట్. మీరు ఆబ్జెక్ట్ యూజ్ చేయాల్సిన పని లేకుండా డైరెక్ట్‌గా మీరు మీ వేరియబుల్స్‌ని, స్టాటిక్ వేరియబుల్స్‌ని ఎక్కడి నుంచి యాక్సెస్ చేయొచ్చేమో మెయిన్ మెథడ్ నుంచి యాక్సెస్ చేయొచ్చు. సో, అది స్టాటిక్ వేరియబుల్ కాదనుకోండి మీరు ఎలా కాల్ చేయాలి? ఎక్స్ డాట్ ఏ ప్లస్ ఎక్స్ డాట్ బి అని చెప్పి కాల్ చేయాల్సి ఉంటుంది. అంటే ఆబ్జెక్ట్‌ని బేస్ చేసుకొని కాల్ చేయాలి. అదే స్టాటిక్ వేరియబుల్ అయితే మీరు ఆబ్జెక్ట్‌ని యూజ్ చేయాల్సిన పని లేదమ్మా. డైరెక్ట్‌గా యూ కెన్ యూజ్ ఏ ప్లస్ బి. ఇది ఒక అడ్వాంటేజ్ చెప్పుకున్నాం. వాట్ ఈస్ ద సెకండ్ అడ్వాంటేజ్? The second advantage is we can use the static variables ఫ్రమ్ ఎనీ అదర్ ప్రోగ్రామ్. మన స్టాటిక్ వేరియబుల్స్‌ని వేరొక ప్రోగ్రామ్ నుంచి యూజ్ చేయొచ్చు బేస్డ్ ఆన్ ద క్లాస్ నేమ్. దేన్ని బేస్ చేసుకున్నామా? క్లాస్ నేమ్‌ని బేస్ చేసుకొని మీరు ఈ స్టాటిక్ వేరియబుల్స్‌ని వేరొక ప్రోగ్రామ్ నుంచి యూజ్ చేయొచ్చు అని చెప్పుకున్నాం. ప్రెజెంట్‌లీ వాట్ ఈస్ ద క్లాస్ నేమ్? ఇక్కడ మన క్లాస్ నేమ్ ఏముందమ్మా? హలో ప్రోగ్రామ్ అని ఉంది. సో, దీన్ని కాపీ చేస్తున్నాం. దీన్ని కాపీ చేసి గో టు ఎనీ అదర్ ప్రోగ్రామ్. వేరొక ప్రోగ్రామ్‌లోకి వెళ్ళండి. మీ ఇష్టం. యూ కెన్ గో టు ఎనీ అదర్ ప్రోగ్రామ్. యెస్టర్‌డే మనం డెమో 1 అనే ఒక ప్రోగ్రామ్‌లోకి వెళ్ళాము. డెమో 1 అనే ప్రోగ్రామ్‌లో జస్ట్ చూడండి ఇక్కడ హాయ్ అని ప్రింట్ చేస్తున్నాం. హలో అని ప్రింట్ చేస్తున్నాం. సో, ఆఫ్టర్ దట్ ఐ వాంట్ టు ప్రింట్ ద స్టాటిక్ వేరియబుల్. ఇక్కడ నేను నా స్టాటిక్ వేరియబుల్‌ని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా. సో, వేర్ ఈస్ అవర్ స్టాటిక్ వేరియబుల్? ఏ క్లాస్‌లో ఉందమ్మా? అవర్ స్టాటిక్ వేరియబుల్ ఈస్ అవైలబుల్ ఇన్ హలో ప్రోగ్రామ్. సో, ఇక్కడ మనం ఏమని కాల్ చేస్తున్నాం? హలో ప్రోగ్రామ్ డాట్ ఏ అంటే మన స్టాటిక్ వేరియబుల్ అనేది ఇక్కడ మనం యూజ్ చేయగలుగుతున్నాం బేస్డ్ ఆన్ ద క్లాస్ నేమ్‌ని బేస్ చేసుకొని. సో, దట్స్ వై ద స్టాటిక్ వేరియబుల్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాస్ ఎ క్లాస్ వేరియబుల్స్. అందుకే మనం స్టాటిక్ వేరియబుల్స్‌ని ఏమని పిలుస్తూ ఉంటాము? క్లాస్ వేరియబుల్స్. ఇవన్నీ కూడా మనం జావా బిగినింగ్ డేస్‌లోనే మాట్లాడుకున్నాం. సో, మరలా అవన్నీ ఈరోజు ఎందుకు మాట్లాడుకుంటున్నాం? రీజన్ ఏంటంటే ఒకసారి ఇలా చూడండి. సీ స్టాటిక్ వేరియబుల్‌ని మనం వితిన్ ద ప్యాకేజే కాదమ్మా. వి కెన్ యూజ్ ఇట్ ఫ్రమ్ ఔట్‌సైడ్ ద ప్యాకేజ్. వేరొక ప్యాకేజ్ నుంచి కూడా యూజ్ చేసుకోవచ్చు. స్టాటిక్ వేరియబుల్‌ని సేమ్ ప్యాకేజ్‌లోనే కాదు వేరొక ప్యాకేజ్ నుంచి కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది ఈరోజు చూద్దాము. సో, దానికోసం ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే చూడండి ఒక చిన్న ఎగ్జాంపుల్. సో, ఈరోజు నేను ఇక్కడ ఒక 2 ప్యాకేజెస్ తీసుకున్నాను. సో, ఏబీసీ అనే ఒక ప్యాకేజ్ తీసుకున్నాను. ఎక్స్‌వైజెడ్ అనే ఒక ప్యాకేజ్ తీసుకున్నాను. టుడే ఐ టేకెన్ 2 ప్యాకేజెస్ ఏబీసీ అండ్ ఎక్స్‌వైజెడ్. సో, మీ దగ్గర ఆల్రెడీ ప్యాకేజ్ 1 ఉంది. ఓకే. ఇట్ ఈస్ ఫైన్. మళ్ళా మీరేమి ఏబీసీ, ఎక్స్‌వైజెడ్ క్రియేట్ చేయాల్సిన పని లేదు. యూ కెన్ కంటిన్యూ విత్ యువర్ ప్యాకేజ్ 1. సో, ప్యాకేజ్ 1లో మీరు ఒక క్లాస్ ఏదైనా క్రియేట్ చేశారు. ఏదో డెమో 5 అని చెప్పి ఒక క్లాస్ క్రియేట్ చేశారనుకుందాం. సో, ఈ డెమో 5 అనేది ఒక క్లాస్. ఈ క్లాస్ అనేది ఏ ప్యాకేజ్‌లో ఉందమ్మా? నా సిస్టమ్‌లో అయితే ద ప్యాకేజ్ నేమ్ ఈస్ ఏబీసీ ప్యాకేజ్. ఓకే. ఫైన్. సో, ఇక్కడ ఒక వేరియబుల్ ఏ వేరియబుల్ అమ్మా ఇక్కడ తీసుకుంటున్నాం? వి ఆర్ టేకింగ్ ఎ స్టాటిక్ వేరియబుల్. ఒక స్టాటిక్ వేరియబుల్ తీసుకుంటున్నాం. సో, ఏదో బి అని చెప్పి ఒక స్టాటిక్ వేరియబుల్ తీసుకున్నా. ఈ స్టాటిక్ వేరియబుల్‌కి వాల్యూ ఏమిచ్చానమ్మా? 200 అని ఇచ్చాను. సో, యాక్చువల్‌గా నేమింగ్ కన్వెన్షన్ మన దగ్గర ఏమైనా స్పెషల్ వేరియబుల్స్ ఉన్నాయనుకోండి. నార్మల్ వేరియబుల్ అయితే లోవర్ కేస్‌లోనే ఉంటుంది. స్పెషల్ వేరియబుల్స్ అయితే బెటర్ గో విత్ ఏ అప్పర్ కేస్ క్యారెక్టర్స్. నార్మల్ వేరియబుల్ ఎప్పుడు లోవర్ కేస్‌తోనే స్టార్ట్ అవుతుంది. స్పెషల్ వేరియబుల్స్ అంటే స్టాటిక్ వేరియబుల్ గాని లేదా ఏదో కాన్స్టెంట్ వేరియబుల్ గాని ఇలాంటి ఏమైనా ఫిక్స్డ్ వేరియబుల్స్ ఉన్నట్టయితే, స్పెషల్ వేరియబుల్స్ ఉన్నట్టయితే సో, బెటర్ గో విత్ ఏ అప్పర్ కేస్ క్యారెక్టర్. రైట్. సో, ఇక్కడ చూడండి ఈ స్టాటిక్ వేరియబుల్‌ని మనం ఎక్కడి నుంచి కాల్ చేద్దాం అనుకుంటున్నామో, ఐ వాంట్ టు యూజ్ దిస్ స్టాటిక్ వేరియబుల్ ఫ్రమ్ అనదర్ ప్యాకేజ్. వేరొక ప్యాకేజ్ నుంచి యూజ్ చేద్దాం అనుకుంటున్నా. సీ యాక్చువల్‌గా మనం స్టాటిక్ వేరియబుల్‌కి 2 అడ్వాంటేజెస్ చెప్పుకున్నాం కదమ్మా! ఒక అడ్వాంటేజ్ ఏంటి? మీరు ఈ స్టాటిక్ వేరియబుల్‌ని డైరెక్ట్‌గా యూజ్ చేయగలుగుతారు. ఎక్కడి నుంచమ్మా? డైరెక్ట్‌లీ యూ కెన్ యూజ్ ది స్టాటిక్ వేరియబుల్ ఫ్రమ్ ద మెయిన్ మెథడ్. మెయిన్ మెథడ్‌లో మీరు ఎలాంటి ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. వితౌట్ క్రియేటింగ్ ఎనీ ఆబ్జెక్ట్ డైరెక్ట్‌లీ యూ కెన్ కాల్ ద బి. డైరెక్ట్‌గా మీరు బిని కాల్ చేయొచ్చు. సో, రన్ చేస్తే మీకు అవుట్‌పుట్ ఏమొస్తుందమ్మా? ద బి వాల్యూ ఈస్ 200. 200 అనేది ప్రింట్ అవుతుంది. ఓకే. ఫస్ట్ అడ్వాంటేజ్ ఓకే. సెకండ్ అడ్వాంటేజ్ ఏంటమ్మా స్టాటిక్ వేరియబుల్‌తో? సో, వీ కెన్ యూజ్ దిస్ స్టాటిక్ వేరియబుల్స్ ఫ్రమ్ ఎనీ అదర్ ప్రోగ్రామ్. వేరొక ప్రోగ్రామ్ నుంచి యూజ్ చేయొచ్చు బేస్డ్ ఆన్ ద క్లాస్ నేమ్. సో, వాట్ ఈస్ ద క్లాస్ నేమ్ హియర్? గుర్తుపెట్టుకోండి. ప్రెజెంట్ ఇక్కడ మనం ఏ క్లాస్‌లో ఉన్నామో ద క్లాస్ నేమ్ ఈస్ డెమో 5. ఈ డెమో 5 డాట్ బి అని చెప్పి మనం దీన్ని ఎక్కడైనా వేరొక ప్రోగ్రామ్ నుంచి యూజ్ చేయొచ్చు. సో, నేనేం చేస్తున్నా అంటే వేరొక ప్యాకేజ్‌లోకి వెళ్తున్నా. ప్రెజెంట్ మనం ఏబీసీ అనే ప్యాకేజ్‌లో ఉన్నామా? సో, ఇప్పుడు ఏబీసీ అనే ప్యాకేజ్ నుంచి నేను ఏ ప్యాకేజ్‌లోకి వెళ్తున్నాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ గో టు ద
ఎక్స్వైజెడ్ అనే ఒక ప్యాకేజ్ క్రియేట్ చేసుకున్నాం. ఎక్స్వైజెడ్ ప్యాకేజ్లో డెమో 6 అని చెప్పి ఒక క్లాస్ క్రియేట్ చేశాను. మై క్లాస్ ఈస్ డెమో 6. సో క్లాస్ డెమో 6 ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్, ఇది ప్రజెంట్ ఏ ప్యాకేజ్లో ఉందమ్మా, ఎక్స్వైజెడ్ అనే ప్యాకేజ్లో ఉంది. సో ఇక్కడ మెయిన్ మెథడ్లోకి వెళ్తున్నాం. మెయిన్ మెథడ్లో ఇక్కడ మనం system.out.println demo5.java demo5.b. యాక్చువల్గా demo5లో మనకి స్టాటిక్ వేరియబుల్ ఉంది కదమ్మా b అనేది, దాన్ని ఇక్కడ యూజ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. బట్ ఇట్ ఈస్ షోయింగ్ ద ఎర్రర్. ఎందుకమ్మా ఎర్రర్ చూపిస్తుంది? సో మనం క్లాస్ నేమ్ను బేస్ చేసుకొని మీరు స్టాటిక్ వేరియబుల్ని వేరొక ప్రోగ్రామ్ నుంచి కూడా కాల్ చేయొచ్చు కదమ్మా. అంటే మనం demo5.b అనేది ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నాం, demo6 నుంచి కాల్ చేస్తున్నాం. బట్ వై ఇట్ ఈస్ రైజింగ్ ఎర్రర్? ఇది ఎందుకమ్మా ఎర్రర్ చూపిస్తుంది? ఎర్రర్ పోవాలంటే మనం ఏం చేయాలి? ఏం లేదు. సో ఇక్కడ యాక్సెస్ మాడిఫైయర్స్ అనేది ఒక చిన్న ఇష్యూ ఉంది. ఆల్రెడీ యు ఆర్ ఫెమిలియర్ విత్ యాక్సెస్ మాడిఫైయర్స్. జావాలో ఎన్ని రకాల యాక్సెస్ మాడిఫైయర్స్ ఉంటాయి? జావా ఈస్ 4. 4 టైప్స్ ఆఫ్ యాక్సెస్ మాడిఫైయర్స్. ఏంటంటమ్మా? పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్. ఈ 3 రాయడం మనం మర్చిపోయాం అనుకోండి. మనం పబ్లిక్ రాయలేదు, ప్రైవేట్ రాయలేదు, ప్రొటెక్టెడ్ రాయలేదు. ఈ 3 రాయకపోతే అప్పుడు జావా ఏం తీసుకుంటుందమ్మా? డిఫాల్ట్ యాక్సెస్ మాడిఫైయర్. సో ఇప్పుడు చూడండి, ఈ స్టాటిక్ వేరియబుల్ ఉంది కదమ్మా, స్టాటిక్ వేరియబుల్ b అనేది ఉంది కదా. సో ఇక్కడ మనం ఏమైనా యాక్సెస్ మాడిఫైయర్ ఇచ్చామా చూడండి. ఈజ్ దర్ ఎనీ యాక్సెస్ మాడిఫైయర్? ఏమి ఇవ్వలేదు. నేను పబ్లిక్ ఇవ్వలేదు, ప్రైవేట్ ఇవ్వలేదు, ప్రొటెక్టెడ్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. ఏమి ఇవ్వకపోతే అప్పుడు జావా ఏం తీసుకుంటుందమ్మా దీనికి యాక్సెస్ మాడిఫైయర్ని? జావా విల్ టేక్ Default. ఇట్ యాజ్ ఎ డిఫాల్ట్. జావా దీన్ని ఒక డిఫాల్ట్ యాక్సెస్ మాడిఫైయర్గా ట్రీట్ చేస్తుంది. సో డిఫాల్ట్ యాక్సెస్ మాడిఫైయర్ తాలూకా స్కోప్ ఎంతవరకు ఉంటుందమ్మా? సో default access modifier scope is within the package only. మీరు ఆ పర్టికులర్ ప్యాకేజ్లో మాత్రమే డిఫాల్ట్ యాక్సెస్ మాడిఫైయర్స్ని యూజ్ చేసుకోగలుగుతారు. సో దట్స్ వై మనం ఈ ప్యాకేజ్ నుంచి వేరొక ప్యాకేజ్, అంటే ఇప్పుడు ఏబిసి అనే ప్యాకేజ్ నుంచి ఎక్స్వైజెడ్ అనే ప్యాకేజ్లోకి వెళ్తున్నాం. సో ఎక్స్వైజెడ్ ప్యాకేజ్లో మనం ఈ వేరియబుల్ని యూజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే నో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎందుకమ్మా? రీజన్ ఏంటి అంటే ఇక్కడ డిఫాల్ట్ యాక్సెస్ మాడిఫైయర్ ఉండడం వల్ల మనం దీన్ని వేరొక ప్యాకేజ్ నుంచి యూజ్ చేయడం కుదరదు. సో మరి దానికి సొల్యూషన్ ఏంటమ్మా? జస్ట్ మేక్ ఇట్ యాజ్ ఎ పబ్లిక్. దీన్ని మీరు పబ్లిక్గా కన్వర్ట్ చేయండి. జస్ట్ యూ నీడ్ టు రైట్ ఇట్ యాజ్ ఎ పబ్లిక్ అండ్ సేవ్ ఇట్. మర్చిపోకుండా సేవ్ చేయండి. సో పబ్లిక్ అంటే ఎస్ వీ కెన్ యూజ్ ఇట్ ఫ్రమ్ అదర్ ప్యాకేజెస్. పబ్లిక్ వేరియబుల్స్ని కానీ పబ్లిక్ మెథడ్స్ని కానీ మీరు వేరొక ప్యాకేజ్ నుంచి యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఎక్స్వైజెడ్ అనే ప్యాకేజ్లోకి వెళ్ళాము. చూడండి, ఎక్స్వైజెడ్లో demo6 అనే ఒక క్లాస్ క్రియేట్ చేసుకున్నాం. సో demo6లో ఒక మెయిన్ మెథడ్ రాసాము. మెయిన్ మెథడ్లో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, system.out.println సో demo5.b. b అనేది స్టాటిక్ వేరియబుల్. ఈ స్టాటిక్ వేరియబుల్ ఎక్కడుందమ్మా? demo5లో ఉంది. సో విత్ యూజింగ్ క్లాస్ నేమ్ని బేస్ చేసుకొని మీరు స్టాటిక్ వేరియబుల్ని కాల్ చేయగలుగుతారు. కాకపోతే ఒక చిన్న విషయం ఏంటంటే, సో ఇక్కడ మనం వేరొక ప్యాకేజ్లో ఉన్నాం కదమ్మా, వీఆర్ ఇన్ అదర్ ప్యాకేజ్. మనం ఏ ప్యాకేజ్లో ఉన్నాము? ఎక్స్వైజెడ్ అనే ప్యాకేజ్లో ఉన్నాం. బట్ demo5 అనేది ఏ ప్యాకేజ్లో ఉందమ్మా? demo5 ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ద ఏబిసి ప్యాకేజ్. demo5 అనేది ఏబిసి అనే ప్యాకేజ్లో ఉంది. సో దట్స్ వై ఇక్కడ మనం జస్ట్ ఇలా మౌస్ ప్లేస్ చేయగానే జస్ట్ యూ నీడ్ టు కీప్ యువర్ మౌస్ ఆన్ ద demo5. సో demo5 పైన మౌస్ పెట్టగానే అది మిమ్మల్ని ఏమడుగుతుంది చూడండి, ఇంపోర్ట్ ద demo5 ఫ్రమ్ విచ్ ప్యాకేజ్? ఏ ప్యాకేజ్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవాలి? యూ నీడ్ టు ఇంపోర్ట్ ఇట్ ఫ్రమ్ ద ఏబిసి ప్యాకేజ్. ఎందుకమ్మా మనం ఇప్పుడు వేరొక ప్యాకేజ్లో ఉన్నాం కదా. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? ఎక్స్వైజెడ్ అనే ప్యాకేజ్లో ఉన్నాం. సో మనకు కావాల్సిన క్లాస్ అనేది ఏ ప్యాకేజ్లో ఉందమ్మా? అవర్ క్లాస్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ ఏబిసి ప్యాకేజ్లో ఉంది. సో దట్స్ వై జస్ట్ ఇలా మీరు మౌస్ పెట్టగానే మిమ్మల్ని అది ఇంపోర్ట్ చేయమని సజెషన్ అనేది ఇస్తూ ఉంటుంది. సో యూ నీడ్ టు ఇంపోర్ట్ ద demo5 ఫ్రమ్ యువర్ ఏబిసి ప్యాకేజ్. సో టాప్లో ఇక్కడ మీ ఎక్స్వైజెడ్ ప్యాకేజ్ కనిపిస్తుంది. దాని తర్వాత ఇంపోర్ట్ అని చెప్పి మీ ఏబిసి ప్యాకేజ్ .demo5. సో ఇలా ఇంపోర్ట్ అయిన తర్వాత మనం demo5.b అనేది యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, మనం స్టాటిక్ వేరియబుల్స్ని సేమ్ ప్యాకేజ్ నుంచే కాదమ్మా, స్టాటిక్ వేరియబుల్స్ని వేరొక ప్యాకేజ్ నుంచి కూడా యూజ్ చేసుకోవచ్చు. స్టాటిక్ వేరియబుల్స్ని మీరు వేరొక ప్యాకేజ్ నుంచి కూడా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఆ స్టాటిక్ వేరియబుల్ ముందర కంపల్సరీ మీరు పబ్లిక్ అని రాయాలి. సో స్టాటిక్ వేరియబుల్ ముందర మీరు పబ్లిక్ అని రాస్తేనే మీరు ఆ వేరియబుల్ని వేరొక ప్యాకేజ్ నుంచి యూజ్ చేసుకుంటారు. రైట్ అమ్మా? అయితే ఒక ప్యాకేజ్లో ఉన్న క్లాస్ని వేరొక ప్యాకేజ్ నుంచి యూజ్ చేసుకోవాలి అనుకున్నట్టయితే, ఒక ప్యాకేజ్లో ఉన్న క్లాస్ని వేరొక ప్యాకేజ్ నుంచి యూజ్ చేసుకోవాలి అనుకున్నట్టయితే కంపల్సరీ మీరు దాన్ని ఏం చేయాలమ్మా? ఇంపోర్ట్ చేయాలి. యూ నీడ్ టు
ఇంపోర్ట్ దట్ క్లాస్ ఫ్రమ్ దట్ ప్యాకేజ్. ఓకే. ఇలా ప్యాకేజెస్ మారేటప్పుడు మీరు ఒక ప్యాకేజ్‌లో ఉన్న క్లాస్‌ని వేరొక ప్యాకేజ్‌లో యూజ్ చేసుకోవాలి అనుకున్నట్టయితే కంపల్సరీ టాప్‌లో మనం ఏం చేయాలి? ఇంపోర్ట్ చేయాలి. ఇదేం మనం గుర్తుపెట్టుకోవాల్సిన పనేం లేదమ్మా. మన సిస్టమే మనకి క్లియర్‌గా ఇక్కడ రికమెండ్ చేస్తుంది. జస్ట్ మౌస్ పెట్టగానే అదే మనకి ఇంపోర్ట్ చేయాలనే విషయం గుర్తు చేస్తుంది. మీరేమి దాన్ని బై హార్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఓకే. సో, నేనిప్పుడు ఈ రెండిటిని పంపిస్తున్నాను. లైక్ డెమో 5, డెమో 6 2 పంపిస్తాను. సో, యూ కెన్ ప్రాక్టీస్. మీరు కూడా ఏబీసీ, ఎక్స్‌వైజెడ్ అని తీసుకోవాలని ఏం లేదమ్మా. యూ కెన్ రైట్ ఎనీ ప్యాకేజ్ నేమ్స్. మీ ఇష్టం, మీరు ఏదైనా ప్యాకేజ్ నేమ్స్ తీసుకోండి. సో, జస్ట్ కాన్సెప్ట్ తెలియాలని చెప్పాను అంతే. అండ్ చాలామంది అడుగుతా ఉంటారు, సార్ ఒక ప్యాకేజ్‌లో ఉన్న స్టాటిక్ వేరియబుల్‌ని వేరొక ప్యాకేజ్‌లో యూజ్ చేస్తుంటే పని చేయట్లేదు అని చాలామంది స్టూడెంట్స్ అడుగుతా ఉంటారు. సో, దానికి ఆన్సర్‌గా ఇది చెప్పాను అంతే. ఓకే. సో, ప్లీజ్ సేవ్ ద ప్రోగ్రామ్స్. మరి డెమో 5, డెమో 6 2 కూడా సేవ్ చేసి పెట్టుకోండి. రైట్. సో, నెక్స్ట్ ఇష్యూకొస్తే స్టాటిక్ వేరియబుల్‌కి 2 అడ్వాంటేజెస్ చెప్పాను కదమ్మా. ఒక అడ్వాంటేజ్ ఏంటి? స్టాటిక్ వేరియబుల్‌ని మీరు డైరెక్ట్‌గా మెయిన్ మెథడ్ నుంచి యూజ్ చేసుకోవచ్చు వితౌట్ యూజింగ్ ఎనీ ఆబ్జెక్ట్. ఇంకో అడ్వాంటేజ్ ఏంటమ్మా? స్టాటిక్ వేరియబుల్‌ని మీరు వేరొక ప్రోగ్రామ్ నుంచి యూజ్ చేసుకోవచ్చు. ఫైన్. అయితే ఇంకో చిన్న విషయం అమ్మా. స్టాటిక్ వేరియబుల్స్‌నే కాదు, మీరు స్టాటిక్ మెథడ్స్‌ని కూడా ఏం లేదు, స్టాటిక్ మెథడ్ అంటే ఏంటమ్మా? మీరు M1, M2, M3 అనే మెథడ్స్ రాయడం అలవాటు చేసుకున్నారు కదమ్మా. బిగినింగ్ నుంచి ప్రతిరోజు మనం M1 అని, M2 అని, M3 అని మెథడ్స్ రాస్తున్నాం కదా! జస్ట్ బిఫోర్ యువర్ M1, M2, M3 మీ మెథడ్స్ రాయడానికి ముందర మీరు స్టాటిక్ అని రాస్తే ఆ మెథడ్‌ని ఏమని పిలుస్తున్నారమ్మా? దట్ మెథడ్ ఈస్ కాల్డ్ యాస్ ఎ స్టాటిక్ మెథడ్. అంటే ఇప్పటివరకు మనం స్టాటిక్ వేరియబుల్ కోసం చెప్పుకున్నాం కదమ్మా. ఇప్పుడు దేనికోసం చెప్పుకుంటున్నాం మనం? స్టాటిక్ మెథడ్ కోసం. సో, స్టాటిక్ వేరియబుల్‌లో మీకు ఎలాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయో, స్టాటిక్ మెథడ్‌లో కూడా అలాంటి అడ్వాంటేజెసే మనకున్నాయన్నమాట. సో, ఏంటి అంటే స్టాటిక్ మెథడ్‌ని చాలా జాగ్రత్తగా వినండి. స్టాటిక్ మెథడ్‌ని మీరు మెయిన్ మెథడ్ నుంచి కాల్ చేసేటప్పుడు ఆబ్జెక్ట్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. నో నీడ్ టు యూజ్ ఎనీ ఆబ్జెక్ట్. అంటే ప్రీవియస్‌గా చూడండి, మనం M1, M2, M3ని కాల్ చేయాలి అంటే మనం ఏం చేసేవాళ్ళమ్మా? మన క్లాస్‌కి ఒక ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసేవాళ్ళం. ఏదో X అనో, Y అనో, Z అనో ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేవాళ్ళం. ఆ ఆబ్జెక్ట్‌ని బేస్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ X అనే ఒక ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేశాం అనుకోండి. మనం ఎలా కాల్ చేసేవాళ్ళమ్మా? X.M1 అని, లేదా X.M2 అని, X.M3 అని కాల్ చేసేవాళ్ళం. అంటే ఆబ్జెక్ట్‌ని బేస్ చేసుకొని మెథడ్ కాల్ చేసేవాళ్ళం. అదే మీ మెథడ్ అనేది స్టాటిక్ మెథడ్ అనుకోండి. సో, స్టాటిక్ మెథడ్‌ని మీరు మెయిన్ మెథడ్ నుంచి కాల్ చేసేటప్పుడు మీకేం అవసరం లేదు? ఆబ్జెక్ట్ అవసరం లేదు. నో నీడ్ టు క్రియేట్ ఎ ఆబ్జెక్ట్ టు యువర్ క్లాస్. మీరు మీ క్లాస్‌కి ఆ ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. చూడండి, నేనిక్కడ నా క్లాస్ నేమ్ ఏంటమ్మా? డెమో 2 కదా! డెమో 2కి ఏమైనా నేను ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేస్తున్నానా? లేదమ్మా, కామెంట్ చేశాను. అంటే ఐ యామ్ నాట్ క్రియేటింగ్ ఎ ఆబ్జెక్ట్ టు మై క్లాస్. సో, నా క్లాస్‌కి ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేయట్లేదు. సో, వితౌట్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్ డైరెక్ట్‌లీ వి కెన్ కాల్ ద మెథడ్ M1. డైరెక్ట్‌గా మనం M1 అనే మెథడ్‌ని కాల్ చేస్తున్నాం. ఎలాంటి ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేయకుండానే. వై? బికాజ్ ఇట్ ఈస్ ఎ స్టాటిక్ మెథడ్. అది స్టాటిక్ మెథడ్ కాబట్టి. ఇంకో చిన్న విషయము. సో, ఇప్పటివరకు మనం పబ్లిక్ వాయిడ్ M1, పబ్లిక్ వాయిడ్ M2, పబ్లిక్ వాయిడ్ M3 అని రాస్తున్నాం. సో, వాయిడ్ అంటే అది రిటర్న్ టైప్ అమ్మా. అదేం రిటర్న్ చేయట్లేదు అనే ఇండికేషన్ కోసం వాయిడ్ అని రాసాం. బట్ ఇక్కడ ఈరోజు రిటర్న్ టైప్. ఈరోజు ఏం రిటర్న్ చేసి చూపిస్తున్నాను చూడండి. M1లో ఇక్కడ 2 రకాల ఇన్‌పుట్స్‌ని పంపిస్తున్నానమ్మా. 2 పారామీటర్స్‌ని పంపిస్తున్నా M1లో. ఏంటేంటి పంపిస్తున్నాను చూడండి ఇక్కడ. ఇంట్ x, ఇంట్ y. మా M1లో ఏం పంపిస్తున్నాం మనం? ఇంట్ xని, ఇంట్ వైని పంపిస్తున్నాం. మనకు అవుట్‌పుట్ ఏం కావాలి చూడమ్మా? x+y అనేది అవుట్‌పుట్ కావాలి. అయితే ఇన్ని రోజులు మనం ఎలా ప్రాక్టీస్ చేసేవాళ్ళం అంటే system.out.println x+y అని రాసేవాళ్ళం. system.out.println x+y అంటే ఏంటమ్మా? సింప్లీ ఇట్ విల్ ప్రింట్ హియర్. ఇక్కడ డైరెక్ట్‌గా ప్రింట్ చేసేది. బట్ ఈరోజు నేను system.out.println x+y అని కాకుండా ఇక్కడ ఈరోజు నేనేం చేస్తున్నాను చూడమ్మా? రిటర్న్ x+y అని రాస్తున్నాను. అంటే మనం ఏదైతే ఇక్కడ xని, వైని పంపిస్తున్నామో ఆ xని, వైని ప్లస్ చేస్తున్నాం. రెండిటిని యాడ్ చేసి రిటర్న్ చేస్తున్నాం. రిటర్న్ అంటే త్రో చేస్తున్నాం. అంటే విసిరివేస్తున్నాం. మన తెలుగులో విసిరేయడం అమ్మ. సో, చూడండి, బాల్ విసురుతాం కదా! సేమ్ లైక్ థట్. ఇక్కడ నుంచి బాల్ అనేది ఇక్కడ బయటికి విసిరివేస్తాం అమ్మ. సో, త్రోయింగ్. బయటికి త్రో చేస్తున్నాం.
అది ఎలాంటి వాల్యూని మనం బయటకి రిటర్న్ చేస్తున్నాం అంటే, ఎలాంటి వాల్యూని బయటకి మీరు త్రో చేస్తున్నారు? అంటే ఎక్స్ అనేది ఇంటీజర్, వై అనేది ఇంటీజర్. మరి ఎక్స్ ప్లస్ వై అంటే మీకు అవుట్‌పుట్ ఏమొస్తుందమ్మా? ద అవుట్‌పుట్ ఈస్ ఎ ఇంటీజర్. అంతే కదమ్మా! ఎక్స్ అనేది ఇంటీజర్, వై అనేది ఇంటీజర్. ఎక్స్ ప్లస్ వై చేస్తే మీకొచ్చే అవుట్‌పుట్ కూడా ఏమవుతుందమ్మా? ఇంటీజర్ అవుతుంది. సో, ఇంటీజర్‌ని మనం ఇక్కడి నుంచి బయటికి రిటర్న్ చేస్తున్నాము. వి ఆర్ రిటర్నింగ్ ఎ ఇంటీజర్ టైప్. సో, కంపల్సరీ ఆ డేటా టైప్‌ని మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. అంటే ఇన్ని రోజులు ఇక్కడ వాయిడ్ అని రాసేవాళ్ళు కదమ్మా! పబ్లిక్ వాయిడ్ ఎమ్1, పబ్లిక్ వాయిడ్ ఎమ్2. ఆ వాయిడ్ ప్లేస్‌లో ఈరోజు మనం ఏం చేయాలమ్మా? రిటర్న్ టైప్. రిటర్న్ టైప్ అంటే వాట్ టైప్ ఆఫ్ వాల్యూ యూ ఆర్ గోయింగ్ టు రిటర్న్. వాట్ టైప్ ఆఫ్ వాల్యూ యూ ఆర్ గోయింగ్ టు రిటర్న్. అంటే మీరు ఇంటిజర్‌ని రిటర్న్ చేస్తున్నారా? లేదా స్ట్రింగ్ రిటర్న్ చేస్తున్నారా? లేదా ఒక డబుల్‌ని రిటర్న్ చేస్తున్నారా? ఏ డేటా టైప్ వాల్యూని మీరిక్కడ రిటర్న్ చేస్తున్నారు. సో, టుడే వి ఆర్ రిటర్నింగ్ ద ఇంటిజర్ డేటా టైప్ వాల్యూ. ఇంటిజర్ డేటా టైప్ వాల్యూని రిటర్న్ చేస్తున్నాం. ఎందుకండి ఇంత జాగ్రత్తగా చెప్తున్నారు? మనకెందుకు ఆ విషయం ఎందుకు తెలియాలి? అంటే ఏ వాల్యూని రిటర్న్ చేస్తున్నాం అనే విషయం మనకెందుకు తెలియాలి? సో, రీజన్ ఏంటి అంటే మనం ఈ ఎమ్1ని కాల్ చేసేటప్పుడు అట్ ద టైమ్ ఆఫ్ కాలింగ్ ద ఎమ్1. సో, ఎమ్1ని కాల్ చేసేటప్పుడు యూ మస్ట్ క్యాచ్ ద వాల్యూ. యూ మస్ట్ క్యాచ్ ద వాల్యూ. చూడమ్మా, ఒకడు బాల్ విసురుతున్నాడంటే ఆపోజిట్‌లో ఉన్నోడు ఏం చేయాలమ్మా? బాల్‌ని క్యాచ్ చేయాలి కదా! ద ఆపోజిట్ పర్సన్ షుడ్ క్యాచ్ ద బాల్. ఇక్కడ కూడా ఒక వాల్యూని బయటకి విసురుతున్నాం. రిటర్న్ చేస్తున్నాం. అంటే విసిరివేస్తున్నాం. సో, ఇక్కడ నుంచి విసిరేస్తున్నప్పుడు దాన్ని బయట క్యాచ్ చేయాలి కదా! ఎక్కడ మీరు క్యాచ్ చేయాలి? యూ నీడ్ టు క్యాచ్ అట్ ద టైమ్ ఆఫ్ మెథడ్ కాలింగ్. మెథడ్‌ని కాల్ చేసేటప్పుడు మీరు ఆ వాల్యూని ఇక్కడ క్యాచ్ చేయాలి. సో, ఎలాంటి దాంట్లో మీరు క్యాచ్ చేయాలమ్మా? యూ నీడ్ టు క్యాచ్ ఇంటు ద సేమ్ డేటా టైప్. ఇక్కడ ఏ డేటా టైప్‌నైతే మీరు బయటికి రిటర్న్ చేస్తున్నారో, ఇక్కడ మీరు ఏ డేటా టైప్‌నైతే బయటికి రిటర్న్ చేస్తున్నారో, అదే డేటా టైప్ వేరియబుల్‌తో మీరు దాన్ని క్యాచ్ చేయాలి. సేమ్ డేటా టైప్ ఉన్న వేరియబుల్‌తో మీరిక్కడ దాన్ని క్యాచ్ చేయాలి. సో, ఇక్కడ మీరు ఇంటిజర్‌ని రిటర్న్ చేస్తున్నారు. మీరు ఇంటిజర్ అనే వేరియబుల్‌లోనే క్యాచ్ చేయాలి. ఇక్కడ స్ట్రింగ్ రిటర్న్ చేస్తున్నారు. స్ట్రింగ్ అనే వేరియబుల్‌లోనే మీరు క్యాచ్ చేయాలి. వేరియబుల్ మీ ఇష్టం అమ్మ. చాలామంది ఇక్కడ డౌట్ పడతా ఉంటారమ్మ. అంటే ఇక్కడ ఏదో ఎక్స్ ప్లస్ వైని రిటర్న్ చేస్తున్నాం కదా! ఇక్కడ కూడా ఎక్స్ తీసుకోవాలా? లేదా వై తీసుకోవాలా? అది తీసుకోకూడదా? ఏంటని అడుగుతా ఉంటారు. అదేం లేదమ్మా. మీకు నచ్చిన వేరియబుల్ తీసుకోవచ్చు. యూ కెన్ గివ్ ఎనీ వేరియబుల్ హియర్. దట్ మే బి ఎనీథింగ్. అక్కడ ఏ వేరియబుల్ ఇచ్చినా పర్వాలేదు. అక్కడ మీరు కేర్ తీసుకోవాల్సింది ఏంటి అంటే డేటా టైప్. ఇక్కడ ఏ డేటా టైప్‌ని మనం బయటకి రిటర్న్ చేస్తున్నామో అదే డేటా టైప్ ఉన్న వేరియబుల్‌లో మీరు దాన్ని క్యాచ్ చేయాల్సి ఉంటుంది. ద వేరియబుల్ కెన్ బి ఎనీథింగ్. అక్కడ ఎక్స్ రాస్తారా? వై రాస్తారా? జెడ్ రాస్తారా? ఏ రాస్తారా? అది మీ ఇష్టం. యూ కెన్ టేక్ ఎనీ వేరియబుల్. సో, ఇప్పుడు ఎమ్1లో మనం ఇన్‌పుట్స్ ఏమిస్తున్నామా? 10, 20 అంటే ఈ 10 అనేది వెళ్లి ఎక్స్‌లో స్టోర్ అవుతుంది. ఈ 20 అనేది వెళ్లి వైలో స్టోర్ అవుతుంది. సో, 10+20 అనేది ఇక్కడ నుంచి బయటకి రిటర్న్ అవుతుంది. 10+20 అంటే ఎంతమ్మా? 30. 30 అనేది బయటకి రిటర్న్ అవుతుంది. ఇక్కడ రిటర్న్ అయిన 30ని ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? వి ఆర్ క్యాచింగ్ ఇంటు ద వేరియబుల్ ఏ. వేరియబుల్ ఏలో మనం దాన్ని ఏం చేస్తున్నాం? క్యాచ్ చేస్తున్నాం. సో, ఆఫ్టర్ క్యాచింగ్ వి ఆర్ ప్రింటింగ్ ద ఏ. ఏని ఇక్కడ మనం ప్రింట్ చేస్తున్నాము. చూడండి మనకి అవుట్‌పుట్ అనేది 30. అంటే జస్ట్ ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే ఇక్కడ ఈ ఎగ్జాంపుల్‌లో 2 విషయాలు చెప్దాం అనుకుంటున్నా. నంబర్ 1, మనం స్టాటిక్ వేరియబుల్స్‌ని ఎలా మెయింటైన్ చేస్తున్నామో స్టాటిక్ మెథడ్స్‌ని కూడా అలానే మెయింటైన్ చేయొచ్చు. స్టాటిక్ వేరియబుల్‌ని మనం కాల్ చేసేటప్పుడు ఎలా అయితే మనకు ఆబ్జెక్ట్‌తో అవసరం లేదో, అదే విధంగా స్టాటిక్ మెథడ్‌ని కాల్ చేసేటప్పుడు కూడా మీకేం అవసరం లేదమ్మా, ఆబ్జెక్ట్ అనేది అవసరం లేదు. వితౌట్ ఆబ్జెక్ట్ వి కెన్ కాల్ ద స్టాటిక్ మెథడ్స్. అది ఒక విషయం. సో, రెండో విషయం ఏంటంటే మెథడ్ నుంచి వాల్యూని బయటకి ఏం చేయొచ్చు మనం? రిటర్న్ చేయొచ్చు. సో, ఇక్కడ రిటర్న్ టైప్ అనేది మనం మెన్షన్ చేయాలి. సో, దాన్ని క్యాచ్ చేసేటప్పుడు సేమ్ డేటా టైప్ ఉన్న వేరియబుల్‌లో మనం దాన్ని క్యాచ్ చేయాలి. ద వేరియబుల్ కెన్ బి ఎనీథింగ్. వేరియబుల్ ఏదైనా అయ్యుండొచ్చు. బట్ ద డేటా టైప్ షుడ్ బి సేమ్. సో, ఆఫ్టర్ క్యాచింగ్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ప్రింట్ ఇట్. క్యాచ్ అయిన తర్వాత మీరు ఆ వాల్యూని ప్రింట్ చేయాలి అనుకున్నట్టయితే ప్రింట్ చేసుకోవచ్చు. ఇది మా కాన్సెప్ట్ ఒకసారి పంపిస్తున్నాను. ప్లీజ్ సేవ్ ద ప్రోగ్రామ్ విత్ యూ. రైట్. మా బిగినింగ్ క్లాసెస్ ఎవరైనా అటెండ్ అవ్వని వాళ్ళుంటే లేదా బిగినింగ్ క్లాసెస్ మీరు ప్రాపర్‌గా ప్రాక్టీస్ చేయలేదు. ఇప్పుడు మీకు ప్రాక్టీస్ చేయాలనిపిస్తుంది. సో, డోంట్ వర్రీ. సో, మనకి మార్చ్ 3 నుంచి మళ్ళా న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో, ఒక పర్సన్ ఎన్ని సార్లు అటెండ్ అయినా నో ఇష్యూ అమ్మ. ఏం మొహమాట పడాల్సిన పని లేదు. సో, యూ కెన్ అటెండ్ ఫర్ ఎనీ నంబర్ ఆఫ్ టైమ్స్. సో, మళ్ళా మీరు బిగినింగ్ నుంచి ప్రాపర్‌గా ప్రాక్టీస్ చేయాలి అనుకున్నట్టయితే
యూ కెన్ రీఅటెండ్. అంటే ప్రెజెంట్ ఇప్పుడు లైవ్‌లో అటెండ్ అవుతున్న వాళ్ళనే కాదు, యూట్యూబ్ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా ఎవరైనా నా క్లాసెస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే జస్ట్ నాకు మెయిల్ చేయండి. సో, జూమ్ లింక్ పంపిస్తాను. సో, మార్చ్ 3 నుంచి న్యూ బ్యాచ్‌లో అటెండ్ అవ్వచ్చు. రైట్? సీ నౌ కమింగ్ టు ద నెక్స్ట్ సెషన్. చూడమ్మా, నెక్స్ట్ ఒక చిన్న హెడ్డింగ్ తీసుకోండి. నెక్స్ట్ హెడ్డింగ్ ఏం తీసుకుంటారంటే లిస్ట్. LIST లిస్ట్. లిస్ట్ అని ఒక చిన్న హెడ్డింగ్ తీసుకోండి. మనం బిగినింగ్ డేస్‌లో అరేస్ చెప్పుకున్నాం. ఐడియా ఉంది కదమ్మా! అరే వేరియబుల్ తాలూకా అడ్వాంటేజ్ ఏంటి? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ అరేస్? ఒక వేరియబుల్‌లో మల్టిపుల్ వాల్యూస్‌ని స్టోర్ చేయాలి అనుకున్నట్టయితే సో, వి హావ్ టు గో ఫర్ అరేస్. అంతే కదమ్మా! ఒక వేరియబుల్‌లో మల్టిపుల్ వాల్యూస్ స్టోర్ చేయాలి అనుకున్నట్టయితే మనం యూజ్ చేసే కాన్సెప్ట్ అరేస్. సో, అరేలో ఒక చిన్న డ్రాబ్యాక్ చెప్పుకున్నాం. అరేలో డ్రాబ్యాక్ ఏం చెప్పుకున్నాము? అరే వేరియబుల్‌ని డిక్లేర్ చేసేటప్పుడు అరే వేరియబుల్‌ని డిక్లేర్ చేసేటప్పుడు కంపల్సరీ ఇక్కడ మీరేం మెన్షన్ చేయాలమ్మా? యూ నీడ్ టు మెన్షన్ ద లెంత్ ఆఫ్ ద అరే. కంపల్సరీ అరే తాలూకా అరే వేరియబుల్ తాలూకా లెంత్‌ని మీరు మెన్షన్ చేయాలి అట్ ద టైమ్ ఆఫ్ డిక్లరేషన్. బట్ డిఫైన్ చేసేటప్పుడు అరే వేరియబుల్‌ని డిఫైన్ చేసేటప్పుడు యూ కాంట్ ఎక్సీడ్ ద సైజ్. ఇక్కడ ఏదైతే సైజ్ ఇచ్చారో ఆ సైజ్‌ని మీరు ఎక్సీడ్ అయ్యే ఛాన్స్ లేదు. అంటే ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ 3 అని ఇచ్చాను. అంటే మ్యాక్స్ మీరు ఇప్పుడు ఎక్స్‌లో ఎన్ని వాల్యూస్‌ని స్టోర్ చేయగలుగుతారమ్మా? 3 వాల్యూస్ మాత్రమే స్టోర్ చేయగలుగుతారు. యూ కాంట్ ఎక్సీడ్ ఇట్. ఈ ప్రాబ్లమ్‌ని ఓవర్‌కమ్ చేయడానికి మనం ఒక కాన్సెప్ట్ చెప్పుకున్నాము. ఏం కాన్సెప్ట్ చెప్పుకున్నాం మనం? అరే లిస్ట్ అనే ఒక కాన్సెప్ట్ చెప్పుకున్నామా? అరే లిస్ట్‌లో మనం ఏం చెప్పుకున్నాం? డిక్లరేషన్ టైమ్‌లో మీకు నచ్చిన సైజ్ ఇవ్వండి. బట్ డిఫైన్ చేసేటప్పుడు సో, యూ కెన్ గివ్ ఎనీ నంబర్ ఆఫ్ వాల్యూస్. మీరు ఎన్ని వాల్యూస్ అయినా ఇవ్వచ్చు. అది తనంతట అదే ఆటో రీసైజ్ అవుతుంది అని మనం చెప్పుకున్నాం. రైట్ అమ్మా? అయితే అరే లిస్ట్‌లో ఫస్ట్ డే మనం కొన్ని మెథడ్స్ ఒక 2, 3 మెథడ్స్ మాట్లాడుకున్నామా. ఏంటి అరే లిస్ట్‌లో మనం బిగినింగ్ డేస్‌లో మాట్లాడుకున్న మెథడ్స్? యాడ్ అనేది ఒక మెథడ్, గెట్ అనేది ఒక మెథడ్, సెట్ అనేది ఒక మెథడ్. గుర్తున్నాయమ్మా? యాడ్ మెథడ్ ఈస్ యూజ్డ్ టు యాడ్ ద వాల్యూస్ ఇంటూ యువర్ అరే లిస్ట్. మీ అరే లిస్ట్‌కి వాల్యూస్‌ని యాడ్ చేయాలి అంటే మన దగ్గర ఉన్న ప్రీ డిఫైన్డ్ మెథడ్ ఏంటమ్మా? యాడ్. సో, గెట్ మెథడ్ ఈస్ యూజ్డ్ టు గెట్ ద వాల్యూ బేస్డ్ ఆన్ ద ఇండెక్స్. ఇండెక్స్ నంబర్‌ని బేస్ చేసుకొని ఇక్కడ వాల్యూని గెట్ చేయొచ్చు, రిట్రీవ్ చేయొచ్చు అని చెప్పుకున్నాం. సెట్ మెథడ్ ఈస్ యూజ్డ్ టు రీసెట్ ద వాల్యూ బేస్డ్ ఆన్ ద ఇండెక్స్. రీసెట్ ద వాల్యూ బేస్డ్ ఆన్ ద ఇండెక్స్. ఆ తర్వాత ఇంకా చాలా ఎక్కువ మెథడ్స్ మనం మాట్లాడుకున్నాము. మేబీ ఆ నెక్స్ట్ డే ఎప్పుడో మనం అరే లిస్ట్‌లో ఉండే చాలా మెథడ్స్ ఇండెక్స్ ఆఫ్ అని, సైజ్ అని, కంటెంట్స్ అని, రిమూవ్ అని, ఈజ్ ఎంప్టీ అని, సో, క్లియర్ అని చాలా మెథడ్స్ మాట్లాడుకున్నా. సో, ఎవరైనా మిస్ అయ్యి ఉంటే మన రికార్డింగ్ క్లాసెస్ చూడండి. ఓకే. సో, అయితే ఈరోజు మళ్ళా ఎందుకు అరే లిస్ట్ కోసం మాట్లాడుకుంటున్నాం. సో, ఈరోజు ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే ఒక చిన్న విషయము. సో, ఆల్రెడీ యూ ఆర్ ఫెమిలియర్ విత్ దిస్ ప్రోగ్రామ్. ఆల్రెడీ మీకు ఈ అరే లిస్ట్ ప్రోగ్రామ్ అనేది పర్ఫెక్ట్‌గా తెలిసిన ప్రోగ్రామ్ మనం మాట్లాడుకున్నది. ఒకసారి ఇది రన్ చేసి చూద్దాం. సో, దీన్ని రన్ చేస్తే ఎక్స్ అంటే మనకేం ప్రింట్ అవుతుందమ్మా? ఇక్కడ మనం ఎలాంటి ఫర్ లూప్ వాడాల్సిన అవసరం లేదు కదా! అరేస్‌లో అయితే మీరు ఫర్ లూప్ వాడాలి. అరే లిస్ట్‌లో అయితే మీరు ఎలాంటి ఫర్ లూప్ వాడాల్సిన అవసరం లేదు. సో, ఎక్స్ అనగానే మీకేం ప్రింట్ చేస్తుందమ్మా? 0 ఇండెక్స్ నుంచి లాస్ట్ ఇండెక్స్ వరకు వాల్యూస్ అన్నింటిని లైన్‌గా అదే ప్రింట్ చేస్తుంది. చూడండి, ఎక్స్ అనగానే మనకి అరే లిస్ట్‌లో ఉండే వాల్యూస్ అన్నీ లైన్‌గా ప్రింట్ అయింది. సో, గెట్ మెథడ్ యూజ్ చేసి ఇండెక్స్ నంబర్ 1లో ఏముందమ్మా ఇక్కడ? ఇండెక్స్ నంబర్ 1లో పెన్ అనేది ఉంది. అండ్ సెట్ మెథడ్ యూజ్ చేసి మనం రీసెట్ చేస్తున్నాం ఒక వాల్యూని. 2 అనే ఇండెక్స్‌లో ఏదైతే వాల్యూ ఉందో దాన్ని మనం బుక్స్‌తో రీప్లేస్ చేస్తున్నాం. సో, రీప్లేస్ అయిందా లేదా అనేది మనం చూస్తున్నాం. సో, మళ్ళా ఈరోజు ఎందుకు ఈ టాపిక్ రిపీట్ చేస్తున్నాను? ఎందుకు రిపీట్ చేస్తున్నానంటే ఒక చిన్న విషయం ఉందమ్మా ఈరోజు మనం మాట్లాడుకోవాల్సింది. ఏంటి అంటే సేమ్ ప్రోగ్రామ్, సేమ్ ప్రోగ్రామ్ మీరిక్కడ అరే లిస్ట్ అని రాయడానికి బదులుగా మీరిక్కడ అరే లిస్ట్ అని రాయడానికి బదులుగా సింపుల్‌గా ఇక్కడ మీరు లిస్ట్, లిస్ట్ అని రాసినా కూడా పనిచేస్తుంది. ఈ ప్రోగ్రామ్‌లో సేమ్ ప్రోగ్రామ్‌లో ఇక్కడ మీరు అరే లిస్ట్ అని రాయడానికి బదులుగా మీకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇటువైపమ్మ. సో, అరే లిస్ట్‌కి బదులుగా మీరు ఓన్లీ లిస్ట్ అని రాసినా కూడా పనిచేస్తుంది. నేను మీకు చూపిస్తాను చూడండి. ఇదే ప్రోగ్రామ్ లిస్ట్ అని రాసి మీకు చూపిస్తాను. ఇది పనిచేస్తుందా లేదా మీరే చూడండి. చూడండి, ఇప్పుడు మీకు చూపించిన ప్రోగ్రామ్ ఏమో సో, కాకపోతే అరే లిస్ట్‌కి బదులుగా ఇక్కడ నేనేం రాసాను? ఓన్లీ లిస్ట్ అని రాసాను. ఓన్లీ లిస్ట్. రన్ చేసి చూద్దాం. సేమ్ అవుట్‌పుట్. దేర్ ఈస్ నో డిఫరెన్స్ ఇన్ ద అవుట్‌పుట్. సో, మనకి ఎక్స్ అంటే అరే లిస్ట్‌లో ఉండే వాల్యూస్ అన్నీ ప్రింట్ అయ్యాయి. ఇక్కడ గెట్ మెథడ్ యూజ్ చేసాం. సెట్ మెథడ్ యూజ్ చేసాం. సో, యూ కెన్ యూజ్ ఆల్ ద అరే లిస్ట్ మెథడ్స్. అరే లిస్ట్‌లో మనం ఎన్ని మెథడ్స్ అయితే చెప్పుకున్నామో అవన్నీ ఇక్కడ వాడుకోవచ్చు.
ఏంటండి మరి మీరు అరే లిస్ట్ రాయమన్నారు. మరి కొంతమంది లిస్ట్ రాస్తున్నారు. ఏంటి రీజన్ ఏంటి? సో, ఈ రీజన్ మీకు తెలియాలి అంటే మీకు అబ్స్ట్రాక్షన్ అనే కాన్సెప్ట్ తెలిసుండాలి. అండ్ ఇంటర్ఫేసెస్ అనే కాన్సెప్ట్ తెలిసుండాలి. ఆల్రెడీ యూ ఆర్ ఫెమిలియర్ విత్ ఇంటర్ఫేసెస్. ఇంటర్ఫేసెస్ ఐడియా ఉన్నాయి కదమ్మా. మనం 2-3 డేస్ బ్యాక్ మనం ఇంటర్ఫేసెస్ అనే కాన్సెప్ట్ చెప్పుకున్నాం. సో, ఒకసారి చూద్దామా. ఒక 2 రోజులు వెనక్కి వెళ్ళి ఇంటర్ఫేస్‌లో మనం ఏం మాట్లాడుకున్నామో చెప్పుకుందాం. ఎందుకంటే ఇంటర్ఫేస్ కోసం తెలిస్తేనే ఈ లిస్ట్ అని ఎలా వాడుతున్నాం అనే విషయం కూడా మనకి తెలుస్తుంది. ఒకసారి ఇంటర్ఫేస్ అనే ఎగ్జాంపుల్‌లోకి వెళ్దాం. సో, ఇంటర్ఫేస్ కన్నా ముందు రోజు మనం ఏం మాట్లాడుకున్నామో బిఫోర్ ద ఇంటర్ఫేస్ వి డిస్కస్డ్ అబ్స్ట్రాక్షన్. అబ్స్ట్రాక్ట్ మెథడ్‌లో మీరు ఏంటేంటి మెయింటైన్ చేయొచ్చమ్మా? వాట్ ఆర్ ద థింగ్స్ యూ కెన్ మెయింటైన్ ఇన్‌సైడ్ అబ్స్ట్రాక్ట్ క్లాస్? అబ్స్ట్రాక్ట్ క్లాస్ లోపల మీరు ఏం మెయింటైన్ చేయగలుగుతారమ్మా? ఏమైనా ఐడియా ఉందా? వాట్ ఆర్ ద థింగ్స్ యూ కెన్ మెయింటైన్ వితిన్ ద అబ్స్ట్రాక్ట్ క్లాస్? ఏంటంటే కాంక్రీట్ మెథడ్స్. అబ్స్ట్రాక్ట్ క్లాస్‌లో మనం ఏంటేంటి మెయింటైన్ చేయగలుగుతామా? అబ్స్ట్రాక్ట్ మెథడ్స్‌ని మెయింటైన్ చేయగలుగుతాం. దాంతో పాటుగా కాంక్రీట్ కాంక్రీట్ మెథడ్స్. మెథడ్స్‌ని కూడా మీరు మెయింటైన్ చేయగలుగుతారు. సో, వాట్ ఈస్ అ కాంక్రీట్ మెథడ్? మెథడ్ విత్ బాడీ ఈస్ కాల్డ్ యాస్ అ కాంక్రీట్ మెథడ్. మెథడ్ వితౌట్ బాడీ ఈస్ కాల్డ్ యాస్ ఎ అబ్స్ట్రాక్ట్ మెథడ్. ఓకే. సో, వీటిని ఎక్కడ డిఫైన్ చేయగలుగుతారమ్మా? అబ్స్ట్రాక్ట్ మెథడ్స్‌ని మీరు ఎక్కడ డిఫైన్ చేయగలుగుతారు? యూ కెన్ డిఫైన్ ద అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ వితిన్ ద చైల్డ్ క్లాసెస్. చైల్డ్ క్లాసెస్‌లో మీరు డిఫైన్ చేయగలుగుతారు. సో, ఇక్కడ చూడండి క్లాస్ ఐసీఐసీ అనేది తీసుకున్నాం. ఐసీఐసీ అనేది ఎక్కడి నుంచి ఇన్హెరిట్ అవుతుందమ్మా? ఇట్ ఈస్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ ద బ్యాంక్. బ్యాంక్ అనేది ఒక అబ్స్ట్రాక్ట్ క్లాస్. సో, ఆ అబ్స్ట్రాక్ట్ క్లాస్‌లో ఉన్నటువంటి అబ్స్ట్రాక్ట్ మెథడ్స్‌ని మీరు ఎక్కడ డిఫైన్ చేయగలుగుతున్నారమ్మా? ఈ 1 ఇయర్ ఎఫ్‌డి లేదా 2 ఇయర్ ఎఫ్‌డిని డిఫైన్ చేయాలి అంటే ఒక చైల్డ్ క్లాస్‌లోకి వెళ్ళి చైల్డ్ క్లాస్‌లో మనం దాన్ని డిఫైన్ చేయగలుగుతున్నాం. ఇది ఒకరోజు మనం మాట్లాడుకున్న టాపిక్ అమ్మా. మేబీ ఒక 4-5 డేస్ బ్యాక్ మనం అబ్స్ట్రాక్షన్ కోసం మాట్లాడుకున్నాం. ఆ నెక్స్ట్ డే నేను మీకేం చెప్పానమ్మా? ఇంటర్ఫేసెస్ అనే ఒక కాన్సెప్ట్ చెప్పాను. ఎందుకంటే మీకు అది ఇప్పుడు తెలిస్తేనే నేను చెప్పే కాన్సెప్ట్ అర్థమవుతుంది. అందుకే చెప్తున్నాను. సో, ఇంటర్ఫేసెస్ కోసం ఏం చెప్పుకున్నాం అంటే వితిన్ ద ఇంటర్ఫేస్ యూ కెన్ రైట్ ఓన్లీ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్. యూ కెనాట్ రైట్ ద కాంక్రీట్ మెథడ్స్. అంతే కదమ్మా. ఇంటర్ఫేస్ లోపల మీరు ఏం మెయింటైన్ చేయగలుగుతారు? వితిన్ ద ఇంటర్ఫేస్ యూ కెన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్. అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ మాత్రమే రాయగలుగుతారు. ఇక్కడ మీరు కాంక్రీట్ మెథడ్స్ రాయగలుగుతారా అంటే నో, యూ కెనాట్ రైట్ ద కాంక్రీట్ మెథడ్స్. ఫైన్. మరి ఈ అబ్స్ట్రాక్ట్ మెథడ్‌ని మీరు ఎక్కడమ్మా డిఫైన్ చేయగలుగుతారు? చూడండి ఇక్కడ నేను ఇంటర్ఫేస్ XYZ అని తీసుకున్నాను. ఇంటర్ఫేస్ PQR అని తీసుకున్నాను. లోపల కొన్ని అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ రాసానమ్మా. అబ్స్ట్రాక్ట్ మెథడ్ M1, అబ్స్ట్రాక్ట్ మెథడ్ M2. వీటిని అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అని ఎందుకు అంటున్నామమ్మా? మెథడ్ వితౌట్ బాడీ. ఓన్లీ మెథడ్ నేమ్ ఉంది. బాడీ లేదమ్మా. అంటే మెథడ్‌కి డెఫినిషన్ రాయలేదు. ఈ మెథడ్‌కి డెఫినిషన్ ఎక్కడ రాస్తామమ్మా? అబ్స్ట్రాక్ట్ మెథడ్స్‌కి మీరు డెఫినిషన్ ఎక్కడ రాయగలుగుతారు? సో, యూ కెన్ రైట్ ఇట్ ఇన్ ఎ క్లాస్. యూ కెన్ రైట్ ఇట్ ఇన్ ఎ క్లాస్ వేర్ యూ ఆర్ ఇంప్లిమెంటింగ్ యువర్ ఇంటర్ఫేసెస్. మీ ఇంటర్ఫేసెస్ అనేది ఈ XYZ అనే ఇంటర్ఫేస్ లేదా PQR అనేది ఇంటర్ఫేస్. ఈ 2 ఇంటర్ఫేసెస్‌ని మీరు ఎక్కడైతే ఇంప్లిమెంట్ చేస్తున్నారో వేర్ యూ ఆర్ ఇంప్లిమెంటింగ్ ఇన్ దట్ పర్టిక్యులర్ క్లాస్. చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్‌గా నేను క్లాస్ ఇంటర్ఫేస్ ఎగ్జాంపుల్ అని తీసుకున్నాను. మీకు నచ్చిన పేరు పెట్టుకోండమ్మా. యూ కెన్ రైట్ ఎనీ క్లాస్ నేమ్ యువర్ విష్. సో, ఈ క్లాస్‌లో మనం ఏం చేస్తున్నామో వీఆర్ ఇంప్లిమెంటింగ్ అవర్ ఇంటర్ఫేసెస్. పైన ఉన్న ఇంటర్ఫేసెస్‌ని ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఆఫ్టర్ ఇంప్లిమెంటింగ్ ఓన్లీ యూ కెన్ డిఫైన్ యువర్ M1, యూ కెన్ డిఫైన్ యువర్ M2. అంటే పైన ఉన్నటువంటి ఈ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ M1 అండ్ M2 అనే అబ్స్ట్రాక్ట్ మెథడ్స్‌ని ఇంటర్ఫేస్‌లో ఉన్నటువంటి అబ్స్ట్రాక్ట్ మెథడ్స్‌ని చాలా జాగ్రత్తగా వినండమ్మా. ఇంటర్ఫేస్‌లో ఉన్నటువంటి అబ్స్ట్రాక్ట్ మెథడ్స్‌ని మీరు ఎక్కడ డిఫైన్ చేయగలుగుతారు? యూ కెన్ డిఫైన్ ఇన్ ద క్లాస్. యూ కెన్ డిఫైన్ ఇన్ ద క్లాస్ వేర్ ద ఇంటర్ఫేసెస్ ఆర్ ఇంప్లిమెంటెడ్. ఇంటర్ఫేసెస్ అనేది ఏ క్లాస్‌లో అయితే ఇంప్లిమెంట్ చేసామో ఇన్ దట్ క్లాస్ ఓన్లీ యూ కెన్ డిఫైన్ దట్ M1 అండ్ M2. ఆ క్లాస్‌లోనే మీరు మీ M1ని, M2ని డిఫైన్ చేయగలుగుతారు. ఓకే, ఫైన్. సో, ఇంకొక చిన్న విషయం మనం అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ కోసం చెప్పుకునేటప్పుడు వి కెనాట్ క్రియేట్ ఎ ఆబ్జెక్ట్ ఫర్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ అని చెప్పుకున్నాం. గుర్తుందమ్మా? అబ్స్ట్రాక్ట్ క్లాస్‌కి మీరేం క్రియేట్ చేయలేరు? ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేయలేరు. యూ కెనాట్ క్రియేట్ ఎ ఆబ్జెక్ట్ ఫర్ అబ్స్ట్రాక్ట్ క్లాస్. అబ్స్ట్రాక్ట్ క్లాస్‌కి ఆబ్జెక్ట్ క్రియేషన్ కుదరదు. బట్ యూ కెన్ క్రియేట్ ఎ ఆబ్జెక్ట్ ఫర్ ఇంటర్ఫేసెస్. మీరు దేనికమ్మా ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేయగలుగుతారు? ఇంటర్ఫేసెస్‌కి ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేయగలుగుతారు. యూ కెన్ క్రియేట్ ఎ ఆబ్జెక్ట్ ఫర్ ఇంటర్ఫేసెస్.
అంటే ఇక్కడ మీరు ఇంటర్ఫేస్ XYZకి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయొచ్చు, ఇంటర్ఫేస్ PQRకి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు మీరు M1ని కాల్ చేయాలి అంటే మీరు M1ని కాల్ చేయాలి అంటే మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయమ్మా. ఏంటా 2 ఆప్షన్స్ చెప్పగలుగుతారమ్మా? సో మీరు ఈ ఇంటర్ఫేస్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి ఇంటర్ఫేస్కి క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్తో M1 కాల్ చేయొచ్చు, లేదా ఇంకా దేనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తారమ్మా? క్లాస్ ఉంది కదా, వాట్ ఈస్ ద క్లాస్ నేమ్? ఇంటర్ఫేస్ ఎగ్జాంపుల్ అని చెప్పి ఇక్కడ క్లాస్ తీసుకున్నాం కదమ్మా. ఈ క్లాస్కి కూడా మీరు ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి ఈ క్లాస్ తలక ఆబ్జెక్ట్తోనైనా మీరు ఏం చేయొచ్చమ్మా? M1ని మీరు కాల్ చేయొచ్చు. అంటే M1 కాల్ చేయాలి అంటే మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఏంటమ్మా 2 ఆప్షన్స్ మీకు? ఇంటర్ఫేస్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి ఇంటర్ఫేస్ క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్తో మీరు M1 కాల్ చేయొచ్చు, లేదా ఈ క్లాస్ ఏదైతే ఉందో వేర్ ద మెథడ్ డిఫైన్డ్, ఆ మెథడ్ మనం ఎక్కడైతే డిఫైన్ చేసామో M1 అనే మెథడ్ని ఎక్కడైతే మీరు డిఫైన్ చేశారో ఆ డిఫైన్ చేసినటువంటి క్లాస్కి కూడా మీరు ఏం చేయొచ్చమ్మా? ఈ క్లాస్కి కూడా మీరు ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి ఆ ఆబ్జెక్ట్ నుంచి కూడా మీరు మెథడ్ని కాల్ చేయొచ్చు. అర్థమైందమ్మా? గాట్ ఇట్? అంటే M1 కాల్ చేయడానికి మనం ఇంటర్ఫేస్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి M1 కాల్ చేయొచ్చు, లేదా ఈ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి క్లాస్కి క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్తో కూడా మీరు M1 కాల్ చేయొచ్చు. అది ఇక్కడ నేను ప్రాక్టికల్గా ఇచ్చానమ్మా, ఒకసారి చూడండి. సో ఇక్కడ మనం ఇంటర్ఫేస్కి ఒక ఆబ్జెక్ట్ని ఇంటర్ఫేస్ ఎగ్జాంపుల్ అనేది మన క్లాస్ నేమ్ అమ్మా. క్లాస్ నేమ్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాం. అదేవిధంగా XYZకి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాం, PQRకి ఒక ఆబ్జెక్ట్. XYZ అనేది ఏంటమ్మా? వాట్ ఈస్ దిస్ XYZ? XYZ ఈస్ ద ఇంటర్ఫేస్. ఇంటర్ఫేస్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాం. యూ కెన్ క్రియేట్ ఏ ఆబ్జెక్ట్ ఫర్ ఇంటర్ఫేస్. సో ఇంటర్ఫేసెస్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయొచ్చు. అంటే M1ని M2ని కాల్ చేయాలి అంటే మీరు క్లాస్ తలక ఆబ్జెక్ట్తోనైనా కాల్ చేయొచ్చు, లేదా ఇంటర్ఫేస్ తలక ఆబ్జెక్ట్తోనైనా మీరు కాల్ చేయొచ్చు. ఓకే, ఫైన్, ఇంతవరకు బాగానే ఉంది. సో ఇదంతా ఎందుకు ఈరోజు చెప్పాల్సి వచ్చింది? రీజన్ ఏంటి అంటే చెప్తా చూడండి. సో ఒకసారి దీన్ని ఈ ప్రోగ్రామ్ అంతటిని ఇలా కాపీ చేసి మీ క్లారిటీ కోసం ఒకసారి దీన్ని మాడిఫై చేసి చూపిస్తాను. రైట్. సో ఈరోజు మనకి 2 ఇంటర్ఫేస్ వద్దులండి, మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఒక ఇంటర్ఫేసే తీసుకుందాం. మనకి జావాలో ఒక ప్రీ డిఫైన్డ్ ఇంటర్ఫేస్ ఉంటుందమ్మా. అంటే ఈ ABC XYZ మనం క్రియేట్ చేసిన ఇంటర్ఫేస్. అలా కాకుండా జావాలో ఒక ప్రీ డిఫైన్డ్ ఇంటర్ఫేస్, బిల్ట్ ఇన్ ఇంటర్ఫేస్. వాట్ ఈస్ దట్ బిల్ట్ ఇన్ ఇంటర్ఫేస్? ఆ బిల్ట్ ఇన్ ఇంటర్ఫేస్ తలక నేమ్ ఏంటమ్మా? లిస్ట్. LIST, లిస్ట్. ఆ లిస్ట్ అనేటటువంటి ఇంటర్ఫేస్లో కొన్ని మెథడ్స్ ఉంటాయమ్మా. సో ఏంటా మెథడ్స్ అంటే మన అరే లిస్ట్లో ఉన్న మెథడ్స్ ఉన్నాయి కదమ్మా. వాట్ ఆర్ ద డిఫరెంట్ మెథడ్స్ ఇన్ యువర్ అరే లిస్ట్? అరే లిస్ట్లో మెథడ్స్ అంటే మనం ఏంటంటే చూసామా, యాడ్ అనేది ఒక మెథడ్. చూడండి, యాడ్ అనేది ఒక మెథడ్, గెట్ అనేది ఒక మెథడ్, సెట్ అనేది ఒక మెథడ్. ఈ మెథడ్స్ అన్ని కూడా మీకు ఎక్కడ ఉంటాయమ్మా? ఆల్ ద మెథడ్స్ ఆర్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్. అవన్నీ కూడా అబ్స్ట్రాక్ట్ మెథడ్స్. అవి అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అన్ని కూడా ఎక్కడ ఉంటాయమ్మా? ఆల్ దోస్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఆర్ ఏ పార్ట్ ఆఫ్ యువర్ ఇంటర్ఫేస్. ఏ ఇంటర్ఫేస్లో ఉంటుందమ్మా? లిస్ట్ అనే ఇంటర్ఫేస్లో మీకు యాడ్ అనే మెథడ్ ఉంటుంది. ఏంటమ్మా? యాడ్ అనే మెథడ్ ఉంటుంది. ఇంకా ఏంటంటమ్మా మెథడ్స్ చూసాం ఇక్కడ మనం? యాడ్ మెథడ్ ఒకటి, గెట్ అనే ఒక మెథడ్, సెట్ అనేది ఒక మెథడ్. ఇవన్నీ కూడా మనకి ఎందులో ఉంటాయమ్మా? యాడ్ మెథడ్, గెట్ మెథడ్, సెట్ మెథడ్, ఇవన్నీ కూడా ఎందులో ఉంటాయంటే ఆల్ దీస్ మెథడ్స్ ఆర్ ఏ పార్ట్ ఆఫ్ ద ఇంటర్ఫేస్ లిస్ట్. ఇంకా చాలా ఉన్నాయి, మనం ఆ రోజు ఏవైతే మాట్లాడుకున్నాం అన్ని. ఇవన్నీ ఎక్కడ డిఫైన్ చేశారు అంటే జావాని ఎవరైతే డెవలప్ చేశారో, జావాని డెవలప్ చేసే పీపుల్, సో వీటన్నిటిని ఎక్కడ డిఫైన్ చేశారు అంటే ఒక ప్రీ డిఫైన్డ్ క్లాస్లో డిఫైన్ చేశారు. వాట్ ఈస్ దట్ ప్రీ డిఫైన్డ్ క్లాస్? ద ప్రీ డిఫైన్డ్ క్లాస్ ఈస్ అరే లిస్ట్. మనం అప్పుడు అరే లిస్ట్ కాన్సెప్ట్ చెప్పుకునేటప్పుడు కూడా మీకు ఒక విషయం చెప్పాను. అరే లిస్ట్ ఈజ్ ఎ ప్రీ డిఫైన్డ్ క్లాస్ అని చెప్పుకున్నాం. అరే లిస్ట్ అనేది ఏంటమ్మా? జావాలో అది ఒక ప్రీ డిఫైన్డ్ క్లాస్. సో ఇక్కడ there is a predefined class in Java. The predefined class is array list. ఇంప్లిమెంట్స్ అని చెప్పి ఏమి ఇంప్లిమెంట్ చేశారు ఇక్కడ? లిస్ట్ని ఇంప్లిమెంట్ చేశారు. ఇప్పుడు చూడండి, లిస్ట్ అనేది ఒక ఇంటర్ఫేస్, బిల్ట్ ఇన్ ఇంటర్ఫేస్. ఆ బిల్ట్ ఇన్ ఇంటర్ఫేస్లో మనకి యాడ్, గెట్, సెట్ ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటిని ఎక్కడ డిఫైన్ చేశాడమ్మా? జావా తలక డెవలపర్. సో వీటన్నిటిని కూడా అరే లిస్ట్ అనే ఒక ప్రీ డిఫైన్డ్ క్లాస్ తీసుకొని అరే లిస్ట్ అనే ప్రీ డిఫైన్డ్ క్లాస్లో ఇంప్లిమెంట్స్ అని చెప్పి దేన్ని ఇంప్లిమెంట్ చేశాడు? లిస్ట్ని ఇంప్లిమెంట్ చేశాడు. ఇక్కడ వాడు దేన్ని డిఫైన్ చేశాడమ్మా? హియర్ దే డిఫైన్ యాడ్, గెట్, సెట్ వీటన్నిటిని కూడా ఇక్కడ వాడు డిఫైన్ చేసి పెట్టుకున్నాడు. యాడ్ మెథడ్ని, గెట్ మెథడ్ని, సెట్ మెథడ్ని వీటన్నిటిని కూడా వాడు ఇక్కడ డిఫైన్ చేసి పెట్టుకున్నాడు. ఓకే,
సో ఇప్పుడు మనం ఈ యాడ్ మెథడ్ లేదా గెట్ మెథడ్ లేదా సెట్ మెథడ్ ఈ మెథడ్స్ని కాల్ చేయాలి అంటే ఇప్పుడు మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయమ్మా. సో ఏంటమ్మా 2 ఆప్షన్స్? మీరు దేనికి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయొచ్చు. యూ కెన్ క్రియేట్ ఏ ఆబ్జెక్ట్ ఫర్ ద ఇంటర్ఫేస్ లిస్ట్ అనే ఇంటర్ఫేస్కి మీరు ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకోవచ్చు. లేదా ఇంకా దేనికమ్మా ఆబ్జెక్ట్ని ఇంకా దేనికి మీరు ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకోవచ్చు. యూ కెన్ క్రియేట్ ఏ ఆబ్జెక్ట్ ఫర్ అరే లిస్ట్. అంటే మీరు క్లాస్కైనా ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకోవచ్చు, లేదా ఇంటర్ఫేస్కైనా ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకోవచ్చు. అంటే మీ దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. యూ కెన్ క్రియేట్ ఏ ఆబ్జెక్ట్ ఫర్ ఇంటర్ఫేస్ ఆర్ యూ కెన్ క్రియేట్ ఏ ఆబ్జెక్ట్ ఫర్ క్లాస్ టు యూస్ ద మెథడ్స్. ఈ యాడ్ అనే మెథడ్, గెట్ అనే మెథడ్, సెట్ అనే మెథడ్, ఈ మెథడ్స్ని యూస్ చేయాలి అంటే మన ఇంటర్ఫేస్కైనా ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకోవచ్చు, లేదా క్లాస్కైనా మీరు ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకోవచ్చు అన్న. సో దట్స్ వై ఇక్కడ మనం ఈ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ మీరు అరే లిస్ట్ అనే క్లాస్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసినా ఇవన్నీ పనిచేస్తున్నాయి. లేదా లిస్ట్ అనేటటువంటి ఇంటర్ఫేస్, లిస్ట్ అనేది ఏంటమ్మా ఇప్పుడు లిస్ట్ ఈజ్ ఏ ఇంటర్ఫేస్. లిస్ట్ అనే ఇంటర్ఫేస్కైనా మీరు ఇక్కడ ఏం క్రియేట్ చేసుకోవచ్చమ్మా, ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకోవచ్చు. పక్కన కామెంట్ కూడా రాసాను చూడమ్మా. అరే లిస్ట్ ఈజ్ ఇంప్లిమెంటేషన్ క్లాస్. అరే లిస్ట్ అనేది ఏంటమ్మా ఒక క్లాస్. ఏ క్లాస్ అది? దట్ ఈస్ ఎ ఇంప్లిమెంటేషన్ క్లాస్ ఆఫ్ ద లిస్ట్ ఇంటర్ఫేస్. అంటే లిస్ట్ అనేది ఒక బిల్ట్ ఇన్ ఇంటర్ఫేస్. లిస్ట్ అనేది ఏంటమ్మా ఒక బిల్ట్ ఇన్ ఇంటర్ఫేస్. ఆ ఇంటర్ఫేస్ని ఎక్కడ ఇంప్లిమెంట్ చేశాడు మన జావా డెవలపర్, అంటే జావాని ఎవడైతే డెవలప్ చేశాడో వాడు ఎక్కడ ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేశాడమ్మా? ద లిస్ట్ ఇంటర్ఫేస్ వాజ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ద క్లాస్. ఏ క్లాస్లో అమ్మా ఇంప్లిమెంట్ చేశాడు? ద క్లాస్ నేమ్ ఈజ్ అరే లిస్ట్. సో దట్స్ వై ఇక్కడ మీరు యాడ్, గెట్, సెట్ అనే మెథడ్స్ని కాల్ చేయాలి అంటే మీరు అరే లిస్ట్ అనే క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్న మీ ఇష్టమే, లేదా లిస్ట్ అనే ఇంటర్ఫేస్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకున్న మీ ఇష్టమే. మా ఈ రోజుకి టైం అవుతుంది, ఒక పని చేస్తాను, నేను మీకు ఇది పంపిస్తున్నాను. ప్లీజ్ సేవ్ ద ప్రోగ్రామ్. మా చాట్ బాక్స్లో ప్రోగ్రామ్ వేసాను, ఒకసారి సేవ్ చేసుకోండి. మీ పాత ప్రోగ్రామే, జస్ట్ అక్కడ అరే లిస్ట్ ప్లేస్లో లిస్ట్ అని తీసుకున్నాను అంతే. సో టుమారో యూ డోంట్ హ్యావ్ క్లాస్. రేపు సండే కదమ్మా, రేపు క్లాస్ ఉండదు. సో అగైన్ యూ హ్యావ్ ఎ క్లాస్ ఆన్ మండే అట్ సేమ్ టైం. మండే మనకి లాస్ట్ క్లాస్ ఉంటుంది జావా. ట్యూస్డే నుంచి మనకి ఎస్క్యూఎల్ క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతుంది. సో డోంట్ మిస్ ద మండే క్లాస్. సో ఇప్పటివరకు ఏమైనా డౌట్స్ ఉంటే 10:40 క్లాస్ వరకు జాయిన్ అవ్వండి ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్. ఓకే, సో సీ యూ ఆన్ మండే అట్ సేమ్ టైం. సో ఫర్ టుడే ఐఎమ్ క్లోజింగ్ హియర్. సో ప్లీజ్ వెరిఫై ఆల్ దీస్ థింగ్స్ అట్ యువర్ హోమ్. ఓకే, థ్యాంక్ యూ. Bye.